ఏ మళ్ళా గాదెందుకురా, నీ పర్సు కాలైతందుక సప్పుడు గంట ఎలక్ట్రిక్ తీసుకో. రేటు పెరుగుతుందని నీకు టెన్షన్ కానీ నాకు గా పరిశానే లేదురా. అరే మొన్ననే సర్వీసింగ్కి ఇస్తీవి కదా, ఎన్ని మాటలు పెడతావురా గా రిపేర్కు పైసలు. ఇది చూడు, ఛార్జింగ్ పెట్టినమా రేసు గుంజినమా గంతే. కాకుంటే కొనేటోళ్ళకు ఒకటే టెన్షన్, పెట్రోల్ కోసం ఏడబడతాడ బంకులున్నాయి కానీ వీటికి ఛార్జింగ్ పెట్టుడే జరంత తిప్పలా. అయితే ఈడికెళ్ళి ఆడదాకా మొత్తం ఛార్జింగ్ స్టేషన్లే. పట్నంలా అపార్ట్మెంట్లల్లా ఫిట్టింగ్ చేసుడు పెరుగుతుంది చిన్నగా. పెట్రోల్ డీజిల్ బదాలు ఈ బండ్లతోటి ప్రయాణం అగ్వైతుండే వరకు హైదరాబాద్ లో కొనుడు పెరిగింది. కానీ బండి రాగానే సరిపోదు కదా, ఫోన్ కు పెట్టినట్టే టైం కు ఛార్జింగ్ పెట్టాలి. కాబట్టి పార్కింగ్ ఏరియాలో ఇవి ఫిట్టింగ్ చేస్తున్నారు. కార్లు అయితే ఒక్కపారి ఫుల్ ఛార్జింగ్ అయిందంటే 200 కిలోమీటర్లు ఉరుకుతాయట ఆగకుండా. మళ్ళా పొద్దంతా పెట్టాల్సిన పని కూడా లేదు. తక్కువ టైంలో ఎక్కేటట్టు స్మార్ట్ ఛార్జర్లు వస్తున్నాయి. 100 మనం పెట్టాలనుకుంటే 200 మినిట్స్ పెట్టాలి. 200 మినిట్స్ అంటే దగ్గర 3 అవర్స్. టాటా టియాగో ఈవీకి ఫుల్ ఛార్జ్ అరౌండ్ 300 మ్యాక్స్, 200 కిలోమీటర్ రేంజ్ ఇస్తుంది. ఈ బండ్లతోటి ఫాయిదా ఎక్కువైతుండే వరకు ఒకళ్ళని చూసి ఒకళ్ళు కొనుడు పెరిగింది. దానికి తగ్గట్టే అపార్ట్మెంట్లల్లా కంపెనీలతోటి మాట్లాడి ఈ ఛార్జింగ్ పాయింట్లు పెట్టిస్తున్నారు. ఫోన్లకు గీ యాప్ దించుకొని బండితోటి లంకె పెట్టుకుంటే చాలు, గంటకింత అని పైకం కట్ అవుతుంది, బండి ఛార్జ్ అవుతుంది. ఎవ్రీ మంత్ మినిమం 10 to 12 వెహికల్స్ అయితే మా దగ్గర కొత్త వెహికల్స్ యాడ్ అవుతున్నాయి. 20 కార్ ఛార్జింగ్ యూనిట్స్ ఉన్నాయి, 12 టూ వీలర్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ బండ్లు కొంటే సర్కార్ ట్యాక్సులు తగ్గిస్తుండే వరకు కొత్త బండ్లు కొనాలి అనే ఆలోచన ఉన్నోళ్ళు ఫస్ట్ ఛార్జింగ్ బండ్ల దిక్కే చూస్తున్నారు. తక్కువ ఖర్చు ఎక్కువ ప్రయాణం మరి.